పార్వతీపురం మన్యం జిల్లా గడిచిన 4 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులకి పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుందన్న సందర్భంగా ప్రైవేట్ మైనింగ్ అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని ఇప్పటికైనా మైనింగ్ అధికారులు సహకరించి ప్రైవేట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అధికారుల నుండి ఎటువంటి ఒత్తిడి లేకుండా పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో రోడ్డు వేస్తున్న కాంట్రాక్ట్ పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించే విధంగా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కి మరియు రోడ్లు భవనాల శాఖ అధికారులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరారు. కొమరాడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు వేగంతో చేయాలని విలేకరులతో మాట్లాడారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామ్మూర్తి, రైతు సంఘం నాయకులు ఉపేంద్ర, గిరిజన సంఘం నాయకులు రామారావు, సుబ్బారావు, వెంకట్రావు, లక్ష్మయ్య తదితరులు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రహదారి మార్గంలో నవంబరు 2వ తేదీన ఇదండి శ్రీనివాస కన్స్ట్రక్షన్ బొబ్బిలి సమ్మంగి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఒక 4 రోజులు పనిచేసిన తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళట దీనికి సంబంధించి మైనింగ్లో అదనంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారట. వాళ్ళనమాట ఇష్టం వచ్చినట్టుగా కేసులు రాసి చేస్తారంటే పోనీ వాళ్ళు రాసుకుని అనవసరం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇది ప్రజా ఉపయోగం. సుమారు 3 రాత్రులకి వెళ్ళి వాహనం ప్రతిరోజు వందలాది వాహనాలు వెళ్ళే పరిస్థితిలో కూడా ఈరోజు రోడ్డు అవ్వకుండా 4 సంవత్సరాల కూడా కష్టపడుతున్న పరిస్థితిలో ఈరోజు రోడ్లు అవ్వకుండా ఆఫీస్ ఎక్కడ పడితే ఎక్కడ జేసీ పంపించి కాంట్రాక్ట్ వెళ్ళిపోండి. మేము అన్నది ఏంటంటే కలెక్టర్ గారు చెప్పిన ఏంటట, ఎవరు చెప్పిన ఏంటట. ఒక పక్క ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్లన్నీ బాగు చేస్తామంటారు, కలెక్టర్ గారు అన్నారు. కానీ ఇక్కడ రాఘవ కాన్స్టిట్యూషన్ ప్రైవేట్ వ్యక్తులు ఆపేస్తారండి. గతంలో వాళ్ళు 2 నెలలు తెలుగుదేశం గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలు పెట్టినారు. వీళ్ళు అంటే మైనింగ్ అధికారులు పనికిరారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి మంచి అని చెప్పి వాళ్ళు నెలకాట 7 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలట. వాళ్ళు అప్పచెప్పారు. పోను అప్పచెప్పిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొత్తం చూడకుండా ఈరోజు రైలు ఎంత ఉపయోగమైన ఈ కాంట్రాక్ట్ని కూడా అడ్డుకోవడం తగదని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈరోజు ఈ ఎవరైతే రోడ్లు వేస్తారో వాళ్ళు అడ్డుకోవడం తగదు. ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకొని 2-3 రోజుల్లో రోడ్లన్నీ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాగ ఆపడం అని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా దీనిపైన మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ వారు వచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తులను రాఘవ కన్స్ట్రక్షన్ వారు వచ్చి చెప్పి వెంటనే పనులు రేపు 2 రోజులు కానీ మళ్ళీ పూర్తి చేయాలో ప్రారంభించకపోతే మళ్ళీ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో ఈరోజు సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘ రాష్ట్రాలు అనేక పోరాటాలు చేయడం సందర్భంగా నవంబరు 2వ తేదీన పనులు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి బొబ్బిలి సమ్మంగి వేణుగోపాల్ గారు ఎస్ఎస్సి కన్స్ట్రక్షన్ వారు ఈ పనులు మరమ్మతు పనులన్నీ చేపడతాము, 1 కోటి రూపాయలు మంజూరైందని చెప్పి పనులు ప్రారంభించారు. 3 రోజులు పనులు ప్రారంభించిన తర్వాత ఈ మైనింగ్ అధికారులకు సంబంధించి ప్రైవేట్ సంస్థ ఒకటి ఉందండి, రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇది ఆపి మొత్తం పనిచేసింది ఆపారు. 3 రోజులు ఆపారు, మళ్ళీ అనుమతి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పనిచేసి 3-4 రోజులు ఆపారు. ఈ సుమారు ఈ రోజు జరుగుతూ ఈ వేళకి 17వ తేదీ 15 రోజులకి 8 రోజులు పనిచేస్తారు, మిగతా 7 రోజులు పని చేయలేదు. ఈ రోజు పనిచేస్తే మొత్తం తారు రోడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రాఘవ కన్స్ట్రక్షన్ అంటే మైనింగ్ అధికారులకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ సంస్థ వీళ్ళు ఒక్కొక్క లారీకి 20,000 రూపాయలు అడగడం వల్ల కాంట్రాక్టులు తమ సామగ్రి అన్ని కూడా వదిలి వెళ్ళే పరిస్థితి ఉంది. మేము అన్నది ఏంటంటే రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ సంస్థలకి బాబు ప్రజా ప్రేయస్ కోసం ప్రజా సంబంధించిన రహదారి ఇది. 3 రాష్ట్రాలకి రహదారులు మీరు అడ్డుకోవడం తగదు. కాబట్టి 4.5 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధను మీకు తెలియదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చెప్పిన ఎన్నుకుంటారు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు మేము రోడ్లన్నీ బాగు చేస్తున్నాం, పండుగ వచ్చేసరికి మెరుపుల్లాగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఒక పక్క కలెక్టర్ గారు కూడా చెప్పారు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి. కానీ ఈ ప్రైవేట్ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పెడితే ఆపేస్తారు. ఇది తగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిది కాదు, ఇది ఎంతోమంది ప్రతిరోజు వాహనదారులు ప్రయాణికులు వెళ్తున్న సందర్భంగా వీళ్ళకి ఆపడం తగదని ఇప్పటికైనా ప్రైవేట్ సంస్థ అయిన రాఘవ కన్స్ట్రక్షన్ వారు వెంటనే స్పందించి ఇది ప్రజా ప్రేయస్ కోసం కాబట్టి మీరు వెంటనే కాంట్రాక్ట్కి అనుమతి ఇచ్చి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం.
లేని యెడల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్దిగా వేగంగా చొరవ తీసుకొని ఈ మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నాం. ఆ విధంగా వెంటనే చేపట్టకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.